Okay, well, hello everyone, welcome back. Right, మీ అందరికీ తెలిసిన విషయమే జూన్ 1 2025 నాడు మనకి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది జరగబోతుంది. అయితే దానికి సంబంధించి అందరూ ఆల్రెడీ ఎవరైతే క్యాండిడేట్స్ మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ర్యాపిడ్ రివిజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా దిస్ ఈజ్ రివిజన్ ఫేజ్ ఓన్లీ, ఐ కెన్ అండర్స్టాండ్. అయితే దీంట్లో మనకి మేజర్గా ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ఏమేమి ఉన్నాయి ఆల్రెడీ మనం ప్రీవియస్ సెషన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఫస్ట్ మేజర్ టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే మోడర్న్ హిస్టరీ. దాని తర్వాత అంతే మొత్తంలో మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మనకి కరెంట్ అఫైర్స్. ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి లాస్ట్ 2018 పేపర్ ఎడిషన్లో అని కూడా మనం అనాలిసిస్ చేసాము. కావాలంటే ఆ వీడియో కూడా ఒకసారి క్లియర్గా చూడండి, అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అని మీకు క్లియర్గా తెలుస్తుంది. అయితే కరెంట్ అఫైర్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి కరెంట్ అఫైర్స్ మీరు ఇప్పుడు ఎగ్జామ్ ముందు నుంచి ఒక 6 months కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ నుంచి ఇప్పుడు మే వరకు, మే కూడా అవసరం లేదు, ఏప్రిల్ వరకు ప్రిపేర్ అయితే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అక్కడ వరకు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ 6 monthsలో ఏవైతే మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో, అంటే ఇప్పుడు మీరు ప్రతి చిన్న కరెంట్ అఫైర్ని కూడా చదివి గుర్తుపెట్టుకోవాలన్నా కూడా కష్టం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసి ఫస్ట్ దగ్గర నుంచి ఏబిసిడీలు నేర్చుకోవడం అంటే ఇట్స్ ఇంపాసిబుల్. మోర్ ఓవర్ మీరు ఆల్రెడీ ఎప్పటి నుంచో మెయిన్స్ క్యాండిడేట్స్ ఆల్రెడీ ప్రిపేర్ అవుతూ చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ మీరు ఒక గాడిలో ఉండుంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు క్విక్ రివిజన్ లాగా మనం ఆల్రెడీ చదువుకున్న టాపిక్స్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి లాస్ట్ 6 monthsలో మనం ఒక 69 టాపిక్స్ని మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఆ 69 టాపిక్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం నెక్స్ట్ మన సెషన్స్లో. అయితే దీనికి సంబంధించి మీరు టెస్ట్ సిరీస్ కూడా ఎంత ఇంపార్టెంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. టెస్ట్ సిరీస్ మీరు చదువుకున్నది 50% అయితే మీరు చదువుకున్న దాన్ని ఎంత ప్రజెంట్ చేయగలుగుతున్నారో, మీకు ఎంత గుర్తుంది అని మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఏంటి అని అంటే టెస్ట్ సిరీస్ రాయలేదు అని అంటే మీరు 50% వేరే క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకంటే మీరు 50% వెనకబడిపోయి ఉన్నారు అని అనుకోవచ్చు. అయితే ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ యువర్ టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ మీరు ఇప్పటికీ కూడా ఏదైనా టెస్ట్ సిరీస్ అవైల్ చేసుకోకపోతే, ప్రిపేర్ అవ్వకపోతే అట్లీస్ట్ ఇప్పుడు మీకున్నటువంటి ఈ తక్కువ టైంలో అయినా సరే మీరు అవైల్ చేసుకోండి. ఇంకా మీకు 25 days టైం ఉంది కాబట్టి టెస్ట్ సిరీస్ని రాసిన దానివల్ల ఏమవుతుంది అని అంటే మీరు ఏ ఏరియాలో ల్యాగ్ బిహైండ్ ఉన్నారని చెప్పేసి మీకు అర్థమవుతుంది. దేర్ బై ఆ ఏరియాని మళ్ళీ ఎక్కువ ఫోకస్ చేయడానికి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి మీకు ఒక ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి మీ అందరి కోసం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. అయితే ఈ టెస్ట్ సిరీస్లో మనకి టోటల్గా 10 టెస్టులు ఉన్నాయి. దీంట్లో ఒక టెస్ట్ మాత్రం మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లభిస్తుంది. ఎందుకు అనంటే సో దట్ మీరు ఎగ్జాక్ట్గా ఆ మెయిన్స్ ప్యాటర్న్లోనే మీరు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారా లేదా, మీరు ఒకసారి ఒక అసెస్మెంట్ వస్తుందని చెప్పేసి మీకు ఒక టెస్ట్ అనేది మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఒక టెస్ట్ రాసి చూడండి, అదే స్టాండర్డ్లో ఉంది అని మీకు అనిపించినట్లయితే మిగతా 9 టెస్టులు కూడా మీరు కొనుగోలు చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి పని 10 టెస్ట్ సిరీస్ అన్నది ఓవరాల్గా అన్ని కవర్ అవుతాయి కాబట్టి మీరు 10 టెస్ట్ సిరీస్ ఇవి ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి మీకున్నటువంటి తక్కువ టైంలో. కాబట్టి ఒక టెస్ట్ మాత్రం మీకు ఫ్రీగా లభిస్తుంది. ఆ టెస్ట్ మీరు రాసిన తర్వాతనే మిగతా టెస్ట్ సిరీస్ని మీరు పర్చేస్ చేయొచ్చు, కొనుగోలు చేయండి మీకున్నటువంటి తక్కువ టైంలో. అయితే దీంతో పాటుగా మేము కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఏమేమి డిస్కస్ చేయబోతున్నాం అట్ ఎ గ్లాన్స్ మీకు ఒకసారి చెప్తాను. హియర్ ఐడెంటికల్ ఎపిక్ నెంబర్, చంద్రయాన్ 5, కోనార్క్ వీల్, స్వదేశ్ దర్శన్ స్కీమ్, ఎడక్కల్ కేవ్స్, మిర్కత్ టెలిస్కోప్, ఇవన్నీ కూడా మీకు ఎక్కడో చదివినట్లు అనిపిస్తున్నాయా లేదా గుర్తొస్తున్నాయా? ఓకే, చంద్రయాన్ 1, 2, 3 తెలుసు, చంద్రయాన్ 5 ఏంటి అని మీకు డౌట్ రావచ్చు కదా. రైట్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఇట్లా మేము మీ ముందుకి ఒక 69 మేజర్ కాన్సెప్ట్స్, అంటే మ్యాక్సిమం ఏ అంశాలు ఉన్నాయి అని చెప్పేసి 69 మేజర్ కాన్సెప్ట్స్ తీసుకొని వచ్చాం WTO. దీంట్లో కరెంట్ అఫైర్స్ చెప్తూనే ఆ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇప్పుడు ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ WTO ఉంది లేదా UNDEF అని చెప్పేసి ఉంది. ఇది ఇంటర్నేషనల్ సంస్థ, అంతర్జాతీయ సంస్థ కాబట్టి దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, దాని డైరెక్టర్ జనరల్ ఎవరు, దాని మెయిన్ మోటో ఏంటి, ఇలాంటి పాయింట్స్ కూడా డిస్కస్ చేస్తాం. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ జీకే అని చెప్పేసి ఇంకొక దాంట్లో నుంచి కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయి. కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించి ఏవైతే స్టాటిక్ జీకే ఉందో ఆ స్టాటిక్ జీకేని కూడా మేము
ఈ సెషన్స్ అన్నిటిలో కవర్ చేయబోతున్నాం. కాబట్టి ఈ 60 నేను వీటన్నిటిని ప్రిపేర్ అవుతూనే మీరు టెస్ట్ సిరీస్ని కూడా జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మన ఎయిమర్స్ విల్ మన ఛానల్లో టెస్ట్ సిరీస్ని కూడా మన యాప్ ద్వారా టెస్ట్ సిరీస్ని కూడా అవైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని ఈ టెస్ట్ సిరీస్ని మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రాక్టీస్ కూడా చేయాలి. మీ ఎగ్జామినేషన్కి హెల్ప్ అవుతుంది. దేర్బై మనం ఎక్కడ బిహైండ్ ఉండిపోయాం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేసి మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం లాగా భావించండి. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్తో పాటు టెస్ట్ సిరీస్ని కూడా ప్రాక్టీస్ చేయండి అండ్ మీ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవుతారని ఆశిస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ.